ఈ వంకాయ కారం ఎప్పుడైనా తిన్నారా? ఒక్క చుక్క ఆయిల్ లేకుండా సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి అందులో కొంచెం జీలకర్ర, 7-8 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద డైరెక్ట్గా వంకాయలు పెట్టుకుని అన్ని సైడ్స్లో బాగా కాల్చుకోవాలి. ముందు రోజుల్లో కట్టెల పొయ్యి మీద కాల్చేవారు, కానీ ఇప్పుడు మన దగ్గర ఆ సౌకర్యం లేదు కాబట్టి ఇలా గ్యాస్ మీద చేస్తున్నాం. అలాగే వెల్లుల్లి కూడా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత వంకాయలకు పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా రాళ్ళుప్పు కూడా వేసి బాగా దంచుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. ఇలాంటి కారాలు, పచ్చళ్ళు అన్నీ రోట్లో రుబ్బుకుంటేనే బాగుంటాయండి. ఇప్పుడు ఇందులో కాల్చి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి బాగా దంచుకోవాలి. లాస్ట్లో వంకాయలు యాడ్ చేసి అంతా కలిసేలా దంచుకుంటే మన స్మోకీ ఫ్లేవర్తో ఉన్న వంకాయ కారం రెడీ. మీరు దీన్ని వంకాయ కారం అంటారా, లేక వంకాయ బజ్జీ అంటారా? మా అమ్మ వాళ్ళైతే వంకాయ బజ్జీ అంటారండి. మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. అలాగే లైక్ చేసి ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.